ఆహా! పని లేదు, పాట లేదు. పొద్దుగాల లేవాలే, మొఖం కడుక్కోవాలే, కమ్మగా నాస్టా జేయాల. అట్లట్లా జరంత సేపు టైం పాస్ జేయాల. మళ్ళా జరంత అయినాక షవర్ బాత్ జేసి ఎంటనే పగటికెళ్ళి లంచు, తిన్నది అరిగించుకునేందుకు పొద్దింకంగా వాకింగు. మళ్ళా రాత్రి కాంగానే డిన్నరు, జరంత సేపు సోపతిగాళ్ళతోని ముచ్చట్లు, తర్వాత సుట్టాలతోని ముచ్చట్లు పెట్టుకొని బజ్జోవాల. ఇక్కడ పుల్ల తీసి అక్కడ పెట్టే పని లేదు. ఫుడ్స్ జిందగీ మొత్తం. ఇంతకు ఎవలో అంత అదృష్టవంతులు అనుకుంటున్నారా? ఇగో చూడుర్రి ఎవరు. ఇవిటి ముచ్చటే ఇప్పటిదాకా చెప్పింది. మొత్తం 700 మేకలు, తిన్నంత తిండి తాగినంత గంజి అన్నట్టు రాజయోగం అంటే వీటిదే అనాలి కావచ్చు. అయినా మేకలకేం పని ఉంటుంది, పెరిగి పెద్దగైనాక కోత కోవుడు తప్ప అనుకుంటురేమో. ఈ మేకలకు ఆ ఫికర్ కూడా ఏం లేదు, బేఫికర్ బిందాసే. బతికినన్ను రోజులు సచ్చేదాకా హాయిగా బతికేస్తాయి. కోతకు పోయే మేకలు కావియ్యి. ఎందుకంటే ఆల్రెడీ సావు దగ్గర దాకా పోయి వాపసొచ్చిన బక్రీద్ మేకలైనట ఇవన్నీ. యూపీ రాష్ట్రం బాగుపట్టు ఏరియాలుండే జీవ్ దయా సంస్థాన్ అనే సంస్థల్లో ప్రతిసారి బక్రీద్ పండుగప్పుడు అమ్మకానికి పెట్టిన మేకలను ముస్లింల లెక్క ఏషాలు మార్చుకొని పోయి కొనుక్కొచ్చి ఈ బక్రశాలలో పెట్టి కాపాడుతున్నారట. అట్లట్లా 6 ఏళ్ల సంధి వాళ్ళ నజర్ల వడ్డకాడికి కొనుక్కొచ్చిరట. ఇక ఇవన్నీ అవే. మొన్నటి తాప 124 మేకలను కొనుక్కొచ్చిరట. మొత్తం ఇప్పటికి 700 మేకలను ఇట్లా కాపాడి రాజభోగాలను అందిస్తున్నారు. తిన్నంత తిండి, ఆడిందే ఆట, పాడిందే పాట. వీటిని చూసుకుంటందుకు 15 మంది నౌకర్లు ఉంటారు. మరి ఇట్లా ఎన్నని కొనుక్కొస్తారు, ఎన్నేళ్ళు కొనుక్కొస్తారో గానీ 5,000 గల్ల మేకలు మాత్రం అల్కగా కాలు మీద కాలేసుకొని బిందాసుగా బతికేయచ్చు ఈ ఫారంలా. సదరు దున్నపోతులు కూడా వీటి భోగాలకు సాటి రావనుకో రాదు. అగో అట్లుంటది బక్రీద్ బలి మిస్ అయిన బక్రాల బిందాస్ బతుకంటే. మళ్ళో పారి మేక జన్మంటూ ఉంటే గింటే మాత్రం మాకు కూడా ఈ జీవ్ దయా సంస్థాన్ సంగపోల్ల బక్రశాలలా బతికే ఛాన్సీ దేవుడా అని కోరుకుంటాయి కావచ్చు సాటి మేకలన్నీ.